ప్రజలు తీర్పిచ్చారు. 5 సంవత్సరాలు సక్రమంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీ అభిప్రాయాలు వెలుపుచ్చండి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన చేయండి, ప్రజాస్వామ్య పద్ధతిలో విజ్ఞప్తులు చేయండి, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. ఎలాగో ప్రతిపక్ష హోదా కూడా మీకు రాలేదు ఈ రాష్ట్రంలో. ఇవాళ మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ 21 స్థానాలు సాధించి కూటమిలో పార్టీయే ఇవాళ 2వ అధికార పక్షంగా ఉందనేటువంటి విషయం గమనించాలి. మార్కెటింగ్ యార్డుల్లో కానీ, నీటి సంఘాల్లో కానీ ఏదైతే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రాతినిధ్యం కల్పించినందుకు ఆయనకి సభాపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యకర్తలకి నామినేటెడ్ పదవులు ఇచ్చేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఎవరైతే కష్టపడ్డారో, ఎన్నికల్లో ఎవరైతే పార్టీ జెండాన్ని భుజాన్ని తీసుకుని తిరిగినటువంటి వ్యక్తులు, కార్యకర్తలు ఉన్నారో వారందరికీ రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా నామినేటెడ్ పదవులు వస్తాయి అనేటువంటి ఒక ధైర్యంతో మీరంతా కూడా ఉండాలి. ఒకరు ముందు కావచ్చు, ఒకరు వెనక కావచ్చు. కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు దక్కాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ డయాస్ నుంచి స్పష్టం చేస్తుంది. ఈ ప్రయత్నంలో మనంతా కూడా కలిసి ప్రయత్నం చేయాలి. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల ఆధారంగా, గ్రామాల్లో వచ్చేటువంటి చిన్న చిన్న విభేదాల కారణంగా వాటిని భూతద్దంలో పెట్టి చూసి విభేదాలు పెంచుకుని నువ్వు గొప్ప నేను గొప్ప అంటే ఆఖరికి మన ముగ్గురు ఎవడు గొప్ప కాదు, ఆ సన్నాసుడు మళ్ళీ అధికారంలోకి వస్తాడు. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి అడుగు కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఇవాళ విజ్ఞప్తి చేస్తుంది. మనం చేసేటువంటి ప్రతి పని, మనం వేసేటువంటి ప్రతి అడుగు కూడా మన ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మెరుగైనటువంటి పాలన అందించడం కోసం, రాష్ట్రంలో యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు కోసం. కాబట్టి అనుక్షణం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం అనుక్షణం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనమంతా కలిసి ఉండాలి. కలిసి లేకపోతే నష్టపోయేది మనకు మహా అయితే ఈ మార్కెటింగ్ డైరెక్టర్ల పదవులు రావు, లేకపోతే నేను పార్లమెంట్ సభ్యుని కాకపోవచ్చు, పీతాని గారి శాసనసభ్యుని కాకపోవచ్చు. కానీ ఆ సన్నాసుడు కనుక ముఖ్యమంత్రి అయితే, ఆ సన్నాసి పార్టీ కనుక మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మన తప్పిదాని వల్ల ఆ బాధ్యత మనదే కానీ రాష్ట్ర ప్రజలు కాదు అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో 20 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రం, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తయారైనటువంటి ఈ రాష్ట్రం మళ్ళీ ఆ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రం యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. ఇవాళ రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అద్దుకుపోయినటువంటి పురోగతి సాధించబోతాం. మీరందరికీ ఇవాళ వేదిక నుంచి చెప్తూ ఉన్నా, దేశంలోనే అత్యుత్తమ రాజధాని ఇవాళ అమరావతి తయారు కాబోతాం. అలా సాధ్యమని మీరు అనుకుంటారు. డబ్బులు ఎక్కడమని మీరు అనుకుంటారు. డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి చక్కటి విజన్ ఉంది. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చేటప్పుడు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చిన ప్రతి సందర్భంలో నేను ఆయన కూడా ఉంటా. ఆయనతో పాటు ప్రధానమంత్రిని కలుస్తా, ఆయనతో పాటు అనేక కేంద్ర మంత్రులను కలుస్తా. ప్రతి సందర్భంలో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి విజన్, అమరావతిని ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా ఏ విధంగా తయారు చేయాలనేటువంటి ఆయన యొక్క ఆలోచనని దగ్గర ఉండి చూసినటువంటి వ్యక్తికి ఇవాళ నేను మీ అందరికీ కూడా చెప్తాను.
డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనేటువంటి విషయాన్ని ఆయన ఆలోచించి, ఆయన ఆలోచన ఒకటే, మనం సంపద సృష్టించాలి, వెల్త్ సృష్టించాలి. ఆ ప్రయత్నంలో డబ్బు దాని అంతటా అదే వస్తుంది. ఒక అద్భుతమైనటువంటి రాజధానిని నిర్మించి చాలామంది మాట్లాడతారు. 1000 ఎకరాల్లో చాలు, 500 ఎకరాల్లో చాలు, 2000 ఎకరాల్లో చాలు, 30,000 ఎకరాలు ఎందుకు? 30,000 ఎకరాల్లో లేఅవుట్ చేస్తే రోడ్లకు పోను మిగిలిది 50%. కేవలం 10-12 ఎకరాలు మాత్రమే పిలుస్తుంది. ఆయన చెప్తారు, ఈవేళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయంలో 70% ఆదాయం హైదరాబాద్ రాష్ట్ర రాజధాని నుండి వస్తూ ఉంది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆదాయం అమరావతి నుండి రావాలి అనేటువంటి ఆలోచనతో ఆయన పనిచేస్తారు. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుంది. మనమంతా కూడా చక్కగా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ గారికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, భాజపా కార్యకర్తలు కూడా మీరు అన్ని సంఘాల్లో బాధ్యతలు ఇచ్చినందుకు, భాగస్వామ్యం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో, బ్రహ్మాజీ గారి నాయకత్వంలో, భాస్కర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో రైతుల ప్రయోజనాలను మీరు కాపాడాలి. మీరు చేసేటువంటి ప్రయత్నంలో పీతాని సత్యనారాయణ గారు, నేను కూడా భాగస్వాములు అవుతామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. For more videos like this, subscribe Big TV channel.